హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదండి. అవునండి, నేను మెటర్నిటీ లీవ్లో ఉన్నాను, అందుకోసమే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. నేను హ్యాపీగా ఏప్రిల్ 29th రోజున మా పాపకి జన్మనిచ్చాను. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఈ టైంలో కొంచెం నాకు మదర్హుడ్ ఎంజాయ్ చేయాలనిపించింది, అందుకని గ్యాప్ తీసుకున్నాను. ఆఫీస్కి కూడా లీవ్ పెట్టేశాను, మెటర్నిటీ లీవ్లో తీసుకున్నాను. అలానే యూట్యూబ్కి కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట. ప్రెగ్నెన్సీ టైం నుంచెల్లే సరిగ్గా నేను యాక్టివ్గా లేను. అంతకుముందు రెగ్యులర్గా చేస్తాను అని చెప్తూనే ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా రెగ్యులర్గా చేయలేదు. కానీ ఇప్పుడు ట్రై చేద్దామని అనుకుంటున్నాను, చూద్దాము ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మళ్ళీ ఒక 20 daysలో మళ్ళీ నేను జాబ్లో రీజాయిన్ అవ్వాలి. అలానే మా పాప నన్ను వర్క్ చేసుకొనిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక విషయానికి వస్తే కనుక ఈరోజు మంచి కంటెంట్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట. అదేంటంటే పిల్లల గురించి. పెళ్ళైన వెంటనే మగవారిని అంతగా అడగరు, కానీ ఎవరైనా సరే ఆడవారిని అయితే గుచ్చి అడుగుతారు, ఏమైనా విశేషం ఉందా, ఆమెకి సపోజ్ కొంచెం జ్వరం వచ్చినా లేకపోతే కళ్ళు తిరిగినా లేకపోతే ఇంకేదైనా అయినా కూడా అలా అడుగుతారు. ఓకే, అది అడగొచ్చు. కానీ కొంతమంది ఏది లేకపోయినా కూడా ఇంకెన్ని రోజులు, పెళ్ళై ఇన్ని రోజులైంది కదా, ఇంకేం విశేషం లేదా, ఇలాంటి ప్రశ్నల్ని పదే పదే అడుగుతూ ఉంటారు. అసలు వాళ్ళకి ఆ ఉద్దేశం ఉందా, కొంచెం ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా, ఇదేమి వాళ్ళకి పట్టవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటి, కొంతమంది మైండ్లో ఏముంటుందనంటే పెళ్ళి త్వరగా 18-20 సంవత్సరాలు రాగానే పెళ్ళి అవ్వాలి, పెళ్ళైన 1 year లోపే బాబు పుట్టాలంట. అంటే ఫస్ట్ యానివర్సరీ లోపే చేతిలో బాబే పుట్టాలి. ఆడపిల్లలు పుట్టినా కూడా అంతగా వాల్యూ ఉండదు. మహాలక్ష్మి పుట్టిందని కొంతమంది మాత్రమే ఫీల్ అవుతారు. కానీ అదేనండి, పెళ్ళైన 1 year లోపు కంపల్సరిగా కన్ఫామ్గా కన్సీవ్ అవ్వాలి. ఆ కన్సీవ్ లోను బాబే పుట్టాలన్నమాట. ఆడపిల్లలు పుడితే అదో రకంగా చిన్న చూపు చూస్తారు. కొంతమంది మాత్రమే మహాలక్ష్మి వచ్చిందని అలా పెద్ద మనసుతో ఆలోచిస్తారనమాట. ఇప్పుడు కూడా నా మహాలక్ష్మి నా ఒళ్ళోనే ఉంది, దాన్ని ఒళ్ళో పెట్టుకునే నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, ఇలా చాలా మంది అంటూనే ఉంటారు. కొంతమందికి అనేక కారణాల వల్ల వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, కొంతమందికి పిల్లలు కావాలనుకున్నా అవ్వరు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ గా ఉండేవి ఏంటంటే టెన్షన్. అందరూ అడుగుతున్నారు, ఎప్పుడు అని అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడతారు. అలాంటప్పుడు రిజల్ట్ పాజిటివ్ గా రాదు. కొన్నిసార్లు మాత్రమే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు ప్రతిసారి టెన్షన్ పడుతూ వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని కాదండి. మీరు మెంటల్ గా ఫిజికల్ గా రెడీగా ఉన్నారా, అప్పుడు మాత్రమే పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. ఎలాంటి హాస్పిటల్స్ కి వెళ్లకుండా, ఏ విధమైన టెస్టులు ఎలాంటి లేకుండానే పాజిటివ్ గా రావడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అంటే మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుంటే గనక మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా అనుకున్న టైంలోనే మనం కన్సీవ్ అవుతాము. కొంచెం పేషెన్సీ అవసరం అనమాట. అలాంటి టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగానైతే వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారని టెన్షన్ పడకండి. మీరు హ్యాపీగా ఫ్రీగా ఉండండి. పిల్లలు అనేది దేవుడిచ్చిన వరం అనే చెప్పాలి. మనం ఎంతగా సిద్ధంగా ఉన్నామని మనం ఎప్పటికప్పుడు అనుకున్నా కూడా, మనం అన్ని విధాలుగా అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ దేవుడి అనుగ్రహం ఉండాలి, అలానే మన ప్రయత్నం కూడా ఉండాలి. ఇవి రెండు కరెక్ట్ గా ఉంటేనే పిల్లలు పాజిటివ్ గా వస్తారు. అలాంటప్పుడు అలా అయ్యేంత వరకు వెయిట్ చేయండి, అంతేగాని టెన్షన్ పడకండి. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇందులో ఏం చెప్పారు అని అనుకోవద్దు, టెన్షన్ అయితే పడకండి. ప్రేమ మారింది అని అనుకోవద్దండి. మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. లాస్ట్లో ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయంలో ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో 100కి 100% మనం న్యాచురల్గానే ట్రై చేయాలి. ఎందుకంటే మనము ఏదైనా మెడిసిన్ తీసుకొని అయినా లేకపోతే చెట్ల మందుల ద్వారా కానీ పిల్లల్ని కంటే కనుక ఎంతైనా న్యాచురల్గా పుట్టిన పిల్లలు వేరు, ఇలా మెడిసిన్ తీసుకొని పుట్టిన పిల్లలు వేరనమాట. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే అక్కడి వరకు వెళ్ళాలి. కానీ ముందుగా ఖచ్చితంగా మనం న్యాచురల్గానే ట్రై చేయాలి. వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు, మనం సంవత్సరం లోపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలనే టెన్షన్ వద్దు. న్యాచురల్గా కనాలనంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మీకు చెప్పేది ఒకటండి, ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి మీరు మీ శరీరాన్ని మీ మనసుని గాయపరచుకోవద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. కాస్త టైం పడుతుంది అంతేకాని అసలు పిల్లలు పుట్టకుండా ఉండరు అనేది అసలు అసాధ్యం అండి. ఈ మధ్య కాలంలో చాలా టెక్నాలజీ వచ్చింది. మనకి కొన్ని తెలియకుండా చేసే తప్పుల వల్ల కూడా పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది. సో అవన్నీ మనం ముందుగా తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే, ఏ ఆడపిల్ల అయినా సరే టెన్షన్ పడకండి, ఖచ్చితంగా మీరు కూడా ప్రెగ్నెంట్ అవుతారు. దానికోసం కాస్త వెయిట్ చేయండి. మీరు కనుక న్యాచురల్గా పద్ధతిలోనే పిల్లల్ని కనాలనుకుంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో, ఎలాంటి యాప్స్
కొన్ని యాప్స్ ఉంటాయి. ఎలాంటి యాప్స్ యూజ్ చేయాలో కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. దానికోసం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి న్యూస్, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.